పంతుల భారతంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోందా? వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచ సంపద సృష్టిలో భారత్ మరింత కీలకం కానుందా? త్వరలో మన ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ చేరుతుందన్న ప్రధాని వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయా? నైట్ ఫ్రాంక్ నివేదిక బయటపెట్టిన ఆసక్తికర విశేషాలేంటి? భారత్ శ్రీమంతుల అడ్డాగా మారుతోంది. దేశంలో సంపన్నులు వేగంగా పెరుగుతున్నారు. ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతున్న బిలియనియర్ల సంఖ్య భారత్ రిచెస్ట్ కంట్రీగా రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే దేశంలో $1 కోటి అంటే 87 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన హై నెట్వర్త్ ఇండివిజువల్స్ హెచ్ఎన్ఐల సంఖ్య గతేడాదిలో మరో 6% పెరిగి 85,698కి చేరుకుందని ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 2023లో వీరి సంఖ్య 80,686గా నమోదైంది. మార్చి 5న విడుదల చేసిన ది వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం గతేడాది చివరి నాటికి దేశంలోని బిలియనియర్లు అంటే కనీసం $100 కోట్ల లేదా 8,700 కోట్ల సంపద కలిగిన వారి సంఖ్య 191కి పెరిగింది. అంత క్రితం సంవత్సరంతో పోలిస్తే కొత్తగా 26 మంది బిలియనియర్లుగా ఎదిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. దేశంలో శ్రీమంతులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో 2028 నాటికి హెచ్ఎన్ఐల సంఖ్య 93,753కు చేరుకోవచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. దీర్ఘకాలంలో బలమైన వృద్ధి, పెరుగుతున్న పెట్టుబడి అవకాశాలతో పాటు లగ్జరీ ఉత్పత్తులు, సేవల మార్కెట్ పుంజుకోనుందని ఈ ట్రేడ్ నొక్కి చెబుతోంది. ప్రపంచ సంపద సృష్టిలో భారత్ కీలక దేశంగా మారనుందన్న విషయాన్ని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోని మొత్తం హెచ్ఎన్ఐలలో 3.7% మంది భారతీయులే ఉండడం భారత్ లో శ్రీమంతుల ఎదుగుదలకు అద్దం పడుతోంది. కాగా హెచ్ఎన్ఐల విషయంలో 9.05 లక్షల మందితో అమెరికా మొదటి స్థానంలో, 4.71 లక్షల మందితో చైనా రెండో స్థానంలో, 1.22 లక్షలతో జపాన్ మూడో స్థానంలో ఉండగా తర్వాత 4వ స్థానం భారత్తే కావడం విశేషం. ఇక బిలియనియర్ల సంపద విషయానికి వస్తే భారత్ లోని బిలియనియర్ల మొత్తం సంపద విలువ $95,000 కోట్ల అంటే 82.65 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. కాగా బిలియనియర్ల మొత్తం సంపద విషయంలో 5.7 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో, 1.34 లక్షల కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో ఉండగా తర్వాత మూడో స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే వేగంగా పురోగమిస్తున్న మన దేశం $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ స్థాయిని చేరుకుంటుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు నిజమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు నిపుణులు. 2015-2025 మధ్య కాలంలో భారత్ 66% వృద్ధితో $3.8 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందిందని ప్రధాని ఇటీవలే తెలిపారు. భారీ ఆర్థిక వ్యవస్థలున్న దేశాలను అధిగమించామని, త్వరలోనే $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన ఉద్యోగాల సృష్టికి, సత్వరాభివృద్ధి సాధనకు, నవ్యావిష్కరణలు, ఆర్థిక రంగం, ప్రజల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలపై పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా భారత్ లో సంపన్నుల సంఖ్య పెరిగేందుకు స్టార్టప్లు దోహదపడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ వినియోగం కారణంగా టెక్ ఆధారిత వ్యాపారాల పెరుగుదల సంపద సృష్టికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో వేగంగా పెరుగుతున్న ఎంటర్ప్రెన్యూర్ల కారణంగా కొత్త సంపద పోగవుతోందని, వీరంతా దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయంగా కూడా తమ వ్యాపారాలను విస్తరిస్తూ ఉండటంతో సంపన్నుల సంఖ్య పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. $5 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశం త్వరలో రూపాంతరం చెందుతుంది అనేటువంటిది ప్రధానమంత్రి గారి యొక్క కలలు నిజమవుతాయంటే మరీ సమీప భవిష్యత్తులో కాకపోయినా కొద్దిగా దూరంలో ఆ యొక్క కళలు నిజమయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. మొత్తం భారతదేశం అంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప ఆర్థిక వ్యవస్థలో ఒక వ్యవస్థగా మారాలన్నా, అలాగే భారతదేశం అనేటువంటిది
ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప కంట్రీస్ లో ఎకానమీ పరంగా ఫైనాన్షియల్ గా ఒకటిగా చేరాలంటే కూడా $5 ట్రిలియన్ ఎకానమీగా రూపాంతరం చెందాలంటే పొలిటికల్ లీడర్షిప్ తో పాటుగా పారిశ్రామికవేత్తలు అలాగే మన అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా సమిష్టి కృషితోటి మాత్రమే ఈ ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. కాగా దేశంలో ఓవైపు అధిక ధరలతో సామాన్యుల ఆదాయాలు తరిగిపోతుంటే ధనిక వర్గం సంపాదనలో రికార్డులను సృష్టించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఏంటంటే భారత్లోని శ్రీమంతుల్లో ఎక్కువగా లగ్జరీ కార్లపైనే వ్యయాలు చేస్తున్నట్లు నైట్ ర్యాంక్ రిపోర్టులో తేలింది. అందులోనూ 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు దాదాపు కోటికి పైగా విలువ చేసే కార్లను 46.5% మంది సంపన్నులు కలిగి ఉన్నారు. ఆ తర్వాత శ్రీమంతులు అత్యధికంగా నివాసాలపై ఖర్చు చేస్తున్నారు. ఇక ప్రైవేటు విమానాల కొనుగోళ్లపై 15.1% మంది ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే కొందరు శ్రీమంతులు మాత్రం కేవలం ప్రాపర్టీ, షేర్లు, బంగారంలోనే కాదు వ్యక్తిగత అభిరుచి మేరకు ప్రముఖ కళాకారులు గీసిన చిత్రపటాలు, అరుదుగా లభించే కళాకృతులు, వైన్, విస్కీ, వజ్రాలు, ఫర్నిచర్ పైన పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి భారత్ లో హెచ్ఎన్ఐల సంఖ్య అసాధారణ స్థాయిలో పెరుగుతోంది. సంపద పెరుగుదలతో పాటు శ్రీమంతుల పెట్టుబడుల ప్రాధాన్యాలు విస్తరించాయి. రియల్ ఎస్టేట్ నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల వరకు తమ పెట్టుబడులను వివిధీకరిస్తున్నారు. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచ సంపద సృష్టిలో భారత్ మరింత కీలకం కానుందంటున్నాయి నివేదికలు.